హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా. మా కాడ విజయవాడలో 3 డేస్ బట్టి ఫుల్గా వర్షం పడుతుంది. నైట్ పగలని లేదండి, వర్షం మాత్రం అసలు పడతానే ఉంది. వర్షం పడకపోతేనేమో పడలేదంటాము, పడితేనేమో ఇలా కంటిన్యూగా పడతానే ఉంటుంది. బయటికి వెళ్ళే పని లేదు, ఇంకా బయట పనులు చేసుకునే పని లేదు కూడా. ఎక్కడికి వెళ్ళాలన్నా వర్షంలోనే పాపం చాలామంది తడుచుకుంటూ అలాగే జాబులకు వెళ్ళడం, పనులకి వెళ్ళడం అలా చేస్తున్నారు. నిజానికి వర్షం ఏంటో పల్లెటూరులో పడవచ్చు కదా. మా అమ్మ వాళ్ళ ఊర్లోనైతే వర్షమే లేదంట సరిగ్గా. అటైతే పత్తులు విత్తనాలు పెట్టారు కానీ పాపం ఇవి మొలకలు కూడా సరిగ్గా రాలేదంట. మొన్నటిదాకా ఎండలు వేసినాయి కదా బాగా. సో ఇప్పుడే కొంచెం కొంచెం వర్షం పడుతుందంట వాళ్ళకు కూడా. అదేంటో వర్షం కావాలన్న చోట వర్షం పడదు, కానీ అవసరం లేని చోట మాత్రం వర్షం మాత్రం బాగా పడుతుంది. విజయవాడలో పొలాలు ఎక్కడా లేవు, అన్నీ బిల్డింగ్లే ఉన్నాయి. కానీ ఇక్కడ వర్షం ఎందుకో కానీ నాకు అర్థం కావట్లేదు. వర్షం కావాలనుకున్న వాళ్ళ దగ్గర వర్షం మాత్రం పడదండి. ఇంకా చూడండి వర్షానికి వచ్చిన కష్టాలు. నేను కింద వంట చేస్తుంటే వర్షం పడుతుందని గబగబా డాబా పైకి వచ్చేసాను. చూడండి, ఇంకా నేను మొన్న ఒక వీడియో చేశాను కదండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా. అలా బట్టలు ఆరేయడం, డాబా పైన రావడం, తీసుకుని మళ్ళీ ఇంట్లో ఎండేయడం, ఇంక ఇదే పని అనమాట. మీ కాడ వర్షం పడుతుందా? కామెంట్ చేయండి ఖచ్చితంగా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇక్కడైతే నేను బట్టలు డాబా పైన ఉన్నాయండి, తీసుకొచ్చేసాను. అప్పటికే సగం తడిచిపోయినాయి. ఆల్రెడీ ఇంట్లో బట్టలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు అవన్నీ తీసేసి మళ్ళీ నేను బట్టలు వేయాలి. అవి మొన్న ఎండేసిన బట్టలు అనమాట. ఇంకా అవి ఫ్యాన్ గాలికి అలాగా ఆరక అలాగా ఉన్నాయి అనమాట. అయినా ఎక్కువ రోజులు మళ్ళీ బట్టలు అలా ఉంచితే ఎక్కువైపోయి మళ్ళీ ఒక్కరోజు చాలా బట్టలు ఆరమని చెప్పేసి రోజు అలా ఈ రోజు బట్టలు ఆ రోజే ఉతికేయడం అలా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ 3 డేస్కి వర్షం పడి ఇంకా అలా ఉంచామంటే ఇంకా ఆ బట్టలు పాడైపోతాయి. ఇంకోటి ఏంటంటే ఈ వర్షం ఎప్పుడు తగ్గిద్దో ఎప్పుడు వచ్చిందో తెలియదు విజయవాడలో మాత్రానికి. అదేంటో క్లైమేట్ ఒకసారి మంచిగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో ఎండ వస్తుంది అనమాట. ఇక్కడైతే ఫుల్గా వర్షం పడుతుంది మా కాడ. మీ కాడ వర్షం పడుతుందా? మీరు కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నారా? ఇంకా బట్టలు ఆరేయడం అయిపోయింది. సో మళ్ళీ నేను వంట దగ్గరికి వచ్చేసాను అనమాట. ఆల్రెడీ ఫస్ట్లో చూపించాను కదండి వీడియోలోని. క్యారెట్ ఫ్రై చేశాను. ఇక్కడ మన ఛానల్లో క్యారెట్ ఫ్రై ఉంది, చూడండి ఒకసారి చూడకపోతే. యాజ్ యూజువల్గానే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకొని, ఆవాలు చుట్టుపక్కల ఆడిన తర్వాత ఏదైతే క్యారెట్ తురుముకున్నామో ఆ క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా తురుముకోవాలన్నమాట. ఇంకా అది సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి. ఇక్కడ మగ్గిపోయింది. నేను ఇంకా పసుపు సాల్ట్ వేసేసాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. క్యారెట్ ఫ్రై సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలు అయితే ఇలా ఇష్టంగా తింటారు. చిన్న చిన్న పీసెస్ అయితే, పెద్ద అయితే తినరు కదా. ఇంకా ఇక్కడైతే అయిపోయిందనమాట క్యారెట్ ఫ్రై అయితే. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి క్యారెట్ ఫ్రైకి, లేదా అడుగంటేసి మాడిపోతే క్యారెట్ ఫ్రై బాగోదన్నమాట. చాలా సింపుల్ అండి క్యారెట్ ఫ్రై చేసుకోవడం. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. ఇలా కూడా ట్రై చేయండి మీరు, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కారం వేసేసుకొని ఫైనల్గా కూడా సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టించుకొని మగ్గించుకోవడమేనండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి క్యారెట్ ముక్కలు వేసినప్పుడు అంతా ఉన్నాయో, మగ్గేసరికి కొంచెం అయిపోయిందనమాట. ఇక్కడ నేను క్యారెట్ ఎగ్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు ఎగ్స్ కూడా ఉడకబెట్టాను. క్యారెట్లు ఎప్పుడైనా సరే క్యారెట్ ఫ్రై చేసుకున్నా, క్యారెట్ కర్రీ చేసుకున్నా కానీ ఎగ్స్ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. క్యారెట్లో ఎగ్స్ కూడా వేసి వండుతారండి, కార్సి అవి పగలగొట్టేసి వండుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీకు చూపిస్తాను చూడండి. అక్కడ వంట చేసుకుంటా వర్షం చూడండి. ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ సందులో బట్టలు ఆరేసాను, అవి కూడా తడిసిపోతున్నాయి. చూడండి వర్షం అయితే ఇప్పుడుదా ఫుల్గా పడింది, జల్లు పడుతుంది. ఇంకా అయిపోయింది క్యారెట్ ఫ్రై అయితే. ఇంకా నేను తింటున్నాను. ఈరోజు త్వరగానే అన్నం తింటున్నానండి. ఎందుకంటే నేను మార్నింగ్ టిఫిన్ చేయను ఎక్కువగా, అప్పుడప్పుడు చేస్తాను కానీ ఎక్కువగా చేయను అనమాట. ఇక్కడైతే ఇంకా అన్నం కూర వండేసాను కదా అని చెప్పేసి వేడివేడిగా చేసుకొని తిన్నాను అనమాట.
నాకు చాలా ఇష్టం అండి క్యారెట్ ఫ్రై. మీలో ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో అయితే క్యారెట్ ఫ్రై చేసినప్పుడు అలా అసలు మిగలదనమాట, అంత ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఇక్కడ నేనేమంటున్నానంటే, మీ దగ్గర వర్షం పడుతుందా? మా దగ్గర చూడండి వర్షం ఫుల్గా పడుతుందని చెప్తున్నాను. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలీదు, ప్లీజ్ కమెంట్ చేయండి మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో. ఏ ఊరు అని చెప్పేసి ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్ అనేది. సో ఇక్కడైతే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పేసి చెప్తున్నాను. నిజానికి ఈ వర్షానికి క్యారెట్ ఫ్రైలో అవేం బాగోదు, చికెన్ అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి క్యారెట్ ఫ్రై. బాయ్ బాయ్.